బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలకు వంట గ్యాస్ టెన్షన్ పట్టుకుంది. గ్యాస్ సరఫరాలు అంతరాయంతో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కొరత కారణంగా పలు నగరాల్లో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల సరఫరా అన్నది చాలా వరకు కూడా తగ్గింది. గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనం క్యూలైన్లలో వేచి ఉన్న సిచ్యుయేషన్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. జార్ఖండ్లో ప్రెజెంట్ నెలకొన్న సిచ్యుయేషన్ ఇది. జార్ఖండ్లో ప్రజలంతా కూడా గ్యాస్ సరఫరా స్టేషన్ వద్ద భారీగా అక్కడ క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. గత కొంతకాలంగా కూడా అంటే గ్యాస్ సిలిండర్ సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంటూ ఉంది. అంటే ఇంతకు ముందు బుక్ చేసుకున్న 7 రోజుల్లోపే గ్యాస్ సిలిండర్ అనేది వచ్చేసేది. కానీ ఇప్పుడు కొంత ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన ఇప్పుడు కేంద్రం సైతం చర్యలు చేపట్టింది. మరోవైపు గ్యాస్ సరఫరాలు అంతరాయంతో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డొమెస్టిక్ అలాగే కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కొరత కారణంగా చాలా చోట్ల ప్రజలంతా కూడా ఖాళీ సిలిండర్లతోటి గ్యాస్ స్టేషన్స్ వద్ద పడిగాపులు కాస్తున్న సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. సో దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ ఏజెన్సీల వద్ద నెలకొన్న సిచ్యుయేషన్ ఇది. అంటే క్యూలైన్లలో భారీగా ప్రజలంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. వంట గ్యాస్ సిలిండర్ల టెన్షన్ అనేది పట్టుకుంది. ఎందుకంటే నిత్యం కూడా మన గృహ అవసరాలకు వంట గ్యాస్ సిలిండర్ను వినియోగిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఏమాత్రం కూడా ఆలస్యం జరిగినా ఆ రోజువారీ కార్యకలాపాలు అన్నవి నిలిచిపోయే సిచ్యుయేషన్ అన్నది ఉంటుంది. అందుకనే డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సరఫరాలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఆలస్యం కారణంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు నగరాల్లో ఇప్పటికే గ్యాస్ సరఫరా అన్నది తగ్గిపోయింది. అంటే యుద్ధం కారణంగా ఏదైతే సరఫరా తగ్గిపోవడంతో ప్రజలంతా కూడా ముందుగానే అడ్వాన్స్గా బుకింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కొన్ని పరిమితులు అన్నది విధించింది. అంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న ఒక 20 రోజుల వరకు కూడా టైం పట్టేలాగా కొన్ని గైడ్లైన్స్ అయితే తాజాగా సవరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా గ్యాస్ అన్నది సిలిండర్ రావటం ఆలస్యం అయిపోవడంతో వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. గ్యాస్ సరఫరాలో అంతరాయంతో వాళ్ళంతా గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్న సిచ్యుయేషన్ నెలకొంది.